బాన్స్వాడ నియోజకవర్గంలో మాజీ శాసనసభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పంట నష్టంపై ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఫోన్ ద్వారా వివరించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుండి హెక్టార్కు 50,000 చొప్పున సహాయం అందించాలని కోరారు. వడగళ్ల వాన వల్ల కిష్టాపూర్ శివారు, దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు, ఈ రెండు గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది. అరకిలో కిలో సైజులో రాళ్లు పడ్డాయి. ఒక ఇత్తు కూడా మిగలలేదు, ఈకలు మిగిలినాయి అంతే. పెట్టుబడి పెట్టి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో కోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. వెంటనే సర్వే చేయించి పోయిన నష్టం మనం ఇవ్వలేం గాని కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం. కలెక్టర్ గారు వెంటనే పంపిస్తామని చెప్పారు. పెద్ద రాళ్ళు పడ్డాయి కాబట్టి అసలు ఏమి కోత కూడా పనిచేయి కాబట్టి గడ్డి మిగిలిందంతే. కాబట్టి గవర్నమెంట్ వెంటనే హెక్టార్ 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని